పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఒక పెను విషాదం చోటు చేసుకుంది. నిద్రమత్తులో ఉన్న జనంపైకి మృత్యువు నిప్పు సెగలై విరుచుకుపడింది. నైరుతి ఢిల్లీలోని పాలెం ప్రాంతంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనం చూస్తుండగానే అగ్నిగుండంగా మారిపోయింది. ఈ భీకర ప్రమాదంలో 3 పసికందులతో సహా మొత్తం 6 సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సరిగ్గా ఉదయం 7 గంటల సమయంలో పాలెం ప్రాంతంలోని ఒక 5 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ భవనం బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్లను బట్టలు, కాస్మెటిక్స్ నిల్వ చేసే గోడౌన్లుగా వాడుతుండటంతో లోపల ఉన్న కెమికల్స్, వస్త్రాలు మంటలకు ఆజ్యం పోశాయి. మొదటి అంతస్తు వరకు వ్యాపించిన అగ్నికీలలు పై అంతస్తులో నివసిస్తున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. నిద్రలోనే ఉన్న చిన్నారులు, పెద్దలు బయటపడే లోపే పొగ కమ్మేయడంతో ప్రాణాపాయం తప్పలేదు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. సుమారు 30 ఫైర్ టెండర్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఈ ప్రాంతం అత్యంత ఇరుకైనది కావడంతో ఈ భారీ వాహనాలు లోపలికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సహాయక సిబ్బంది ప్రాణాలకు తెగించి భవనం లోపలికి వెళ్లి ఇప్పటి వరకు 10 మందిని రక్షించి వివిధ ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది చేసిన గంటల తరబడి పోరాటం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషాద ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆమె ప్రమాదానికి గల కారణాలను నిగ్గు తేల్చాలని మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ అగ్నిమాపక రక్షణ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అసలు ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక గోడౌన్లోని నిబంధనల ఉల్లంఘన వల్ల జరిగిందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.